గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 419. ఈ రోజు సెషన్ లో సంవర్ధన్ మదర్స్ అండ్ సుమి స్టాక్ లోని బాగా ప్రెషర్ చూసాం కదా. దీనికి గల రీజన్ తో పాటు మార్కెట్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ ని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 549 పాయింట్స్ పెరిగి 58,960 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 178 పాయింట్స్ పెరిగి 17,489 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.02% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.73% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.97% పెరిగింది. ఈ రోజు మార్నింగ్ నుంచి మన మార్కెట్ లోని మంచి పాజిటివ్ మూమెంటమే బిల్డ్ అయింది. దీనికి రీజన్ మనం ఆల్రెడీ నిన్న మన డైలీ మనీ షోలో మాట్లాడుకున్నాం కదా. ఏదైనా ఒక పెద్ద కంపెనీ గనక మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసినట్లయితే అది ఎంటైర్ మార్కెట్ లోని పాజిటివ్ మూమెంటం బిల్డ్ అయ్యేలా చేస్తుందని నిన్న యుఎస్ లోని వన్ ఆఫ్ ది లార్జెస్ట్ బ్యాంక్ అయినటువంటి బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు వాళ్ళ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. వీళ్ళు మార్కెట్ ఎస్టిమేట్ చేసిన దానికన్నా కూడా బెటర్ నెంబర్స్ పోస్ట్ చేయడంతో నిన్న నైట్ యుఎస్ మార్కెట్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ ఈ రోజు గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిలో కూడా మనం రికవరీ ర్యాలీ చూసాం. దీంతోనే ఈ రోజు సెషన్ లో మన మార్కెట్ లో కూడా ఈ పాజిటివ్ మూమెంటం బిల్డ్ అయింది. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మీ మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్ నిన్న నైట్ మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత 2 బ్లాక్ డీల్స్ రిలేటెడ్ అప్డేట్స్ వచ్చాయి. దానిలో ఒకటి సంవర్ధన్ మదర్స్ అండ్ సుమి రిలేటెడ్ గా, సెకండ్ వన్ జీ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ గా వచ్చింది. ముందుగా ఈ సంవర్ధన్ మదర్స్ అండ్ బ్లాక్ డీల్ గురించి మాట్లాడుకుందాం. ఈ సంవర్ధన్ మదర్సన్ లోని సోజిత్ కార్ప్ వాళ్ళు హోల్డ్ చేసినటువంటి స్టేక్ లో 1.9% స్టేక్ ని సేల్ చేయడానికి చూస్తున్నట్లుగా నిన్న నైట్ ఈ అప్డేట్ వచ్చింది. అండ్ ఈ రోజు సెషన్ లో ఈ సంవర్ధన్ మదర్సన్ లోని బ్లాక్ డీల్ కూడా జరిగింది. ఈ బ్లాక్ డీల్ లోని 1,456.8 lakh షేర్స్ అంటే 951.9 crore షేర్స్ వర్త్ బ్లాక్ డీల్ జరిగింది. ఈ బ్లాక్ డీల్ లో ఈచ్ షేర్ 64.8 రూపీస్ చొప్పున హ్యాండ్స్ చేంజ్ అయినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నిన్న క్లోజింగ్ ప్రైస్ తో పోలిస్తే ఈ బ్లాక్ డీల్ 7% డిస్కౌంట్ లో జరగడంతో ఈ రోజు సెషన్ లో మనం సంవర్ధన్ మదర్సన్ స్టాక్ లో ప్రెషర్ చూసాం. అండ్ కమింగ్ టు జీ ఎంటర్టైన్మెంట్ బ్లాక్ డీల్, ఈ జీ ఎంటర్టైన్మెంట్ లోని ఓఎఫ్ఐ గ్లోబల్ చైనా ఫండ్ వాళ్ళు స్టేక్ ని హోల్డ్ చేస్తున్నట్టుగా మనందరికీ ప్రీవియస్ గా కూడా ఐడియా ఉంది కదా. వీళ్ళు జీ ఎంటర్టైన్మెంట్ లో అప్రాక్సిమేట్లీ 10.14% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. దీనిలో వీళ్ళు 5.5% స్టేక్ ని సేల్ చేయడానికి చూస్తున్నట్లుగా నిన్న నైట్ అప్డేట్ వచ్చింది. అండ్ ఈ రోజు సెషన్ లో జీ ఎంటర్టైన్మెంట్ లో కూడా బ్లాక్ డీల్ జరిగింది. ఈ బ్లాక్ డీల్ లోని 5.92 crore షేర్స్ 1,396 crores వర్త్ బ్లాక్ డీల్ జరిగినట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ బ్లాక్ డీల్ లోని ఈచ్ షేర్ యొక్క ఇండికేటివ్ ప్రైస్ 250 to 263 రూపీస్ ఇన్ బిట్వీన్ జరగచ్చు అని చెప్పి మార్కెట్ లో అప్డేట్స్ వస్తున్నాయి. సో ఈ 2 బ్లాక్ డీల్స్ లోని సెల్లర్స్ ఎవరన్న అప్డేట్ అయితే మనకు తెలిసింది కాబట్టి ఇందులో బయర్స్ ఎవరు వచ్చారన్నది మనం చూడాలి. నెక్స్ట్ ఈ రోజు కాంపౌండింగ్ ఎఫెక్ట్ ద్వారా మేము ఎంత లాభం పొందాం అండ్ ఈ కాంపౌండింగ్ వల్ల మీరు ఎంత లాభం పొందుతారన్న దాని గురించి ఒక ఎగ్జాంపుల్ ని షేర్ చేయబోతున్నాను. ఎగ్జాక్ట్లీ 3 years బిఫోర్ అంటే 2019 జాన్ లోని మన యూట్యూబ్ ఛానల్ ని మనం స్టార్ట్ చేసాం. ఈ ఛానల్ ని స్టార్ట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్లీ 3 years బిఫోర్ సేమ్ డే మన ఛానల్ 50,000 మార్క్ ని టచ్ చేసింది. అంటే ఈ 50,000 మార్క్ ని మన ఛానల్ టచ్ చేయడానికి ఆల్మోస్ట్ 10 months టైం మనకు పట్టింది. కానీ మీకు గుర్తుంటే లాస్ట్ సండే రోజున మన ఛానల్ 1 million మార్క్ని టచ్ అయిందని చెప్పి మీకు ఒక లైవ్ వీడియోలో కూడా మా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకున్నాం కదా. ఆ రోజు 1 million టచ్ అయిన దగ్గర నుంచి ఎగ్జాక్ట్లీ 2 daysలో ఈ రోజు ఇప్పటికి చూసినట్లయితే మన ఛానల్ అనదర్ 60,000 సబ్స్క్రైబర్స్ని యాడ్ చేసింది. అంటే ఇదే కాంపౌండింగ్ ఎఫెక్ట్ అంటే. ఫస్ట్ 50,000 సబ్స్క్రైబర్స్ ని మనం అచీవ్ చేయడానికి మనకి ఎంత టైం పట్టింది? ఆల్మోస్ట్ 10 months. కానీ ఇప్పుడు 50,000 సబ్స్క్రైబర్స్ ని అచీవ్ చేయడానికి మనకి ఎంత టైం పట్టింది? జస్ట్ 2 days. పేషెన్స్ తో ఏదైనా సరే మనం వెయిట్ చేసినట్లయితే దానివల్ల మనకి ఈ కాంపౌండింగ్ బెనిఫిట్ అన్నది దొరుకుతుంది. ఈ ఎగ్జాంపుల్ మీకు ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఈవెన్ స్టాక్ మార్కెట్ లో కూడా చాలా మంది ఇన్వెస్ట్ చేస్తుంటారు. కానీ వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన తర్వాత షార్ట్ టర్మ్ లోనే లైక్ 1 year or 2 years లోని వాళ్ళు ఇన్వెస్ట్ చేసినటువంటి స్టాక్స్ నుంచి పెద్దగా రిటర్న్స్ జనరేట్ చేయకపోతే ఈ స్టాక్స్ లో పెద్దగా రిటర్న్స్ జనరేట్ చేయట్లేదు, స్టాక్ మార్కెట్ నుంచి నాకు రిటర్న్స్ రావట్లేదు అని చెప్పి ఎగ్జిట్ అయిపోవడం వంటివి చేస్తుంటారు. అలా చేయడం వల్ల వాళ్ళు ఈ కాంపౌండింగ్ రిటర్న్స్ ఏవైతే జనరేట్ అవుతాయో ఆ మ్యాజిక్ ని కోల్పోతారు. అదే ఎవరైతే స్టాక్ మార్కెట్ పెరుగుతున్నా లేదా పడుతున్నా సరే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ని డిసిప్లైన్ గా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తుంటారో వాళ్ళు ఈ కాంపౌండింగ్ రిటర్న్స్ ని ఎంజాయ్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్ అనే కాదు, ఈవెన్ ఎందులో అయినా సరే మనకి పేషెన్స్ అన్నది ఉండాలి. వన్స్ ఈ పేషెన్స్ తోని మన ఎఫర్ట్స్ ని మనం కంటిన్యూస్ గా పెడుతూ వెళ్తున్నట్లయితే మనం ఈ కాంపౌండింగ్ ఎఫెక్ట్ ని ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ L&T Infotech లోని మైంట్రీని మర్జ్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. ఈ మర్జర్ రిలేటెడ్ గా ఆ టైంలో మైంట్రీ వాళ్ళు 2022 ఎండింగ్ కల్లా ఈ మర్జర్ కంప్లీట్ అవుతుందని చెప్పడం జరిగింది. నౌ ఈ మర్జర్ రిలేటెడ్ గా L&T Infotech దగ్గర నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. దీనిలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళకి NCLT దగ్గర నుంచి అప్రూవల్ వచ్చినట్లుగా మెన్షన్ చేశారు. నౌ వీళ్ళకి NCLT దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది కాబట్టి ఈ మర్జర్ ప్రాసెస్ ముందుకు వెళ్ళనున్నది.
నెక్స్ట్ మహారాష్ట్ర సీమ్లెస్ వాళ్ళ బోర్డు ప్రీవియస్ గా అక్టోబర్ 17th రోజున మీట్ అయ్యి బోనస్ ఇష్యూతో పాటుగా స్టాక్ స్ప్లిట్ ని కూడా కన్సిడర్ చేయొచ్చు అని చెప్పి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ ని రిలీజ్ చేశారు. దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కూడా. నిన్న వీళ్ళ బోర్డు మీట్ అయ్యి వీళ్ళ Q2 రిజల్ట్స్ తో పాటుగా 1:1 బోనస్ ఇష్యూని అనౌన్స్ చేసింది. అంటే రికార్డ్ డేట్ నాటికి ఈ మహారాష్ట్ర సీమ్లెస్ యొక్క 1 స్టాక్ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళకి ఒక స్టాక్ బోనస్ రూపంలో రాబోతుంది. అండ్ ఈ బోనస్ ఇష్యూతో పాటుగా వీళ్ళ స్టాక్ స్ప్లిట్ ని కూడా కన్సిడర్ చేయొచ్చు అని చెప్పి అప్డేట్ రిలీజ్ చేశారు కదా, దాన్ని అయితే క్యాన్సిల్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళు ఏదైతే బోనస్ ఇష్యూని అనౌన్స్ చేశారో దానికి ఇంకా రికార్డ్ డేట్ రావాల్సి ఉన్నది. నెక్స్ట్ స్టార్ హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళ బోర్డు నిన్న మీట్ అయ్యి వాళ్ళ Q2 రిజల్ట్స్ తో పాటుగా బోనస్ ఇష్యూ అండ్ స్టాక్ స్ప్లిట్ ని కన్సిడర్ చేశారు. ముందుగా వీళ్ళు ఫేస్ వాల్యూ 10 గా ఉన్న వీళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 5 కి స్ప్లిట్ చేసేందుకు అప్రూవ్ చేశారు. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే 1 స్టాక్ ఉంటుందో ఈ స్ప్లిట్ తర్వాత అవి 2 స్టాక్స్ అవబోతున్నాయి. అండ్ దీంతో పాటుగా వీళ్ళు 1:1 బోనస్ ఇష్యూని కూడా అనౌన్స్ చేశారు. సో స్టాక్ స్ప్లిట్ తర్వాత 2 స్టాక్స్ అవుతాయి కదా, ఆ 2 స్టాక్స్ కి బోనస్ రూపంలో అనదర్ 2 స్టాక్స్ రాబోతున్నాయి. సో ఓవరాల్ గా రికార్డ్ డేట్ నాటికి స్టార్ హౌసింగ్ అండ్ ఫైనాన్స్ యొక్క 1 స్టాక్ ఎవరి దగ్గర ఉంటుందో అవి 4 స్టాక్స్ గా మారబోతున్నాయి. ఇంకా ఈ స్టాక్ స్ప్లిట్ అండ్ బోనస్ ఇష్యూకి రికార్డ్ డేట్ అనౌన్స్ చేయవలసి ఉన్నది. ఈ పాజిటివ్ కార్పొరేట్ యాక్షన్ అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన కంట్రీలో కంటిన్యూస్ గా పెరిగిపోతున్నటువంటి పామ్ ఆయిల్ ప్రైస్ ని తగ్గించడానికి ప్రీవియస్ గా ఈ పామ్ ఆయిల్ యొక్క ఇంపోర్ట్స్ పైన టాక్సెస్ ని తగ్గించడం జరిగింది. మనం మేజర్ గా పామ్ ఆయిల్ ని ఇండోనేషియా అండ్ మలేషియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. నౌ మన కంట్రీలోని ఈ పామ్ ఆయిల్ ప్రైసెస్ బాగా కంట్రోల్లోకి రావడంతో నౌ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అగైన్ ఈ పామ్ ఆయిల్ యొక్క ఇంపోర్ట్స్ పైన ట్యాక్స్ ని పెంచడానికి చూస్తున్నట్లుగా వేరియస్ న్యూస్ ఆర్టికల్స్ వస్తున్నాయి. ఒకవేళ ఈ పామ్ ఆయిల్ ఇంపోర్ట్స్ పైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గనక ట్యాక్సెస్ పెంచినట్లయితే అది మన ఇండియన్ పామ్ ఆయిల్ కంపెనీస్ కి పాజిటివ్ గా మనం అర్థం చేసుకోవచ్చు. బికాస్ ప్రీవియస్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ పామ్ ఆయిల్ పైన ట్యాక్స్ ని తగ్గించడం వల్ల ఎవరైతే పామ్ ఆయిల్ ఎక్కువగా కొంటారో వాళ్ళు మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర కొనే కన్నా అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే ప్రైస్ తక్కువగా పడుతుందని అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుని ఉంటారు. నో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ పామ్ ఆయిల్ ఇంపోర్ట్స్ పైన ట్యాక్స్ గనక పెంచినట్లయితే వాళ్ళకి పామ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడం వలన ప్రైస్ పెరిగిపోతుంది కాబట్టి వాళ్ళు మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి కొనేటువంటి అవకాశం ఉన్నది. సో దీనివల్ల ఈ అప్డేట్ ని మనం మన ఇండియన్ పామ్ ఆయిల్ కంపెనీస్ కి పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. ఈ అప్డేట్ రావడంతో ఈ రోజు సెషన్ లో అదాని విల్మర్ స్టాక్ లోని మనం మంచి పాజిటివ్ మూమెంటం చూసాం. అండ్ అలాగే పతంజలి ఫుడ్స్ కూడా ఈ అప్డేట్ ని మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ చైనాలోని కాస్టిక్ సోడా ప్రైసెస్ కంటిన్యూస్ గా పెరుగుతున్నాయి. చైనాలో ఈ కాస్టిక్ సోడా ప్రైస్ కనుక బాగా పెరిగినట్లయితే అది మన ఇండియన్ కాస్టిక్ సోడా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. దీంతోనే ఈ రోజు సెషన్ లోని ఈ కాస్టిక్ సోడా మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి గుజరాత్ ఆల్కలీస్ అండ్ మేగ్ మనీ ఫైన్ క్యామ్ లాంటి స్టాక్స్ లోని మనం మంచి పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ త్వరలో దివాళీ రానున్నది కదా, సో ఎవ్రీ ఇయర్ దివాళీ టైంలోని వేరియస్ బ్రోకింగ్ కంపెనీస్ వాళ్ళ దివాళీ స్టాక్ పిక్స్ ని రిలీజ్ చేస్తూ ఉంటారు. దీనిలో భాగంగా నిర్మల్ బంగ్ వాళ్ళు వాళ్ళ దివాళీ స్టాక్ పిక్స్ ని రిలీజ్ చేశారు. వీళ్ళు ఈసారి పిక్ చేసినటువంటి 10 స్టాక్స్ ని మీరు ఇక్కడ చూడొచ్చు. దీనిలో ఆటోమోటివ్ యాక్సిల్, బిర్లా కార్పొరేషన్, భారతీ ఎయిర్టెల్, సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్, సిఎస్బి బ్యాంక్ తో పాటుగా దేవ్యాని ఇంటర్నేషనల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కరూర్ వైశ్య బ్యాంక్, ముతూత్ క్యాపిటల్ సర్వీస్ అండ్ టైటాన్ స్టాక్స్ ని వీళ్ళు పిక్ చేయడం జరిగింది. వీళ్ళు పిక్ చేసినటువంటి ఈ అన్ని స్టాక్స్ లోని ముతూత్ క్యాపిటల్ సర్వీసెస్ స్టాక్ ఇక్కడ నుంచి 52% పెరగచ్చని దీని టార్గెట్ ప్రైస్ ని వీళ్ళు 380 రూపీస్ గా ఫిక్స్ చేశారు. దీని తర్వాత సిఎస్బి బ్యాంక్ ఇక్కడ నుంచి 51% పెరుగుతుందని, బిర్లా కార్పొరేషన్ స్టాక్ 43% పెరుగుతుందని వీళ్ళు రిపోర్ట్ లో మెన్షన్ చేశారు. అండ్ రిమైనింగ్ స్టాక్స్ యొక్క టార్గెట్ ప్రైస్ ని వీళ్ళు ఎంత ఇచ్చారన్నది మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ వీళ్ళు రిపోర్ట్ లోని కంపెనీస్ ని ఎందుకు పిక్ చేశారు అండ్ వీటి టార్గెట్ ప్రైస్ ఎందుకు అంతలా ఇచ్చారన్న డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ని మెన్షన్ చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ ని మీరు చదివినట్లయితే ఈ కంపెనీస్ రిలేటెడ్ గా మీరు ఫర్దర్ గా రీసెర్చ్ చేసుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది. ఈ రిపోర్ట్ ని ఈ వీడియో రిలీజ్ చేసే ముందు మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ రోజు షేర్ చేస్తాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. ఒకవేళ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లోని అండ్ కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ పిన్ చేసి ఉంచుతాను. ఆ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ యూరోప్ లోని లాస్ట్ 1 year గా కార్ సేల్స్ కంటిన్యూస్ గా తగ్గుతూ వస్తున్నాయి. కానీ ఆగస్ట్ మంత్ లోనే కార్ సేల్స్ లోని కొంత రికవరీ కనపడింది. దీని తర్వాత అగైన్ ఈ సెప్టెంబర్ మంత్ లో కూడా ఈ యూరోపియన్ యూనియన్ జోన్ లోని కార్ సేల్స్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈ జోన్ లోని ఈ సెప్టెంబర్ మంత్ లోని లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ మంత్ తో కంపేర్ చేసినట్లయితే 9.6% కార్ రిజిస్ట్రేషన్స్ లోని గ్రోత్ కనిపిస్తుంది. సో ఈ యూరోప్ జోన్ లోని కార్ సేల్స్ లోని మనకి రికవరీ కనపడినట్లయితే అది టాటా మోటార్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. బికాజ్ ఇక్కడ వీళ్ళు JLR సేల్స్ చేస్తూ ఉంటారు. ఈ అప్డేట్ రావడంతో ఈ రోజు సెషన్ లో టాటా మోటార్స్ స్టాక్ లోని మనం పాజిటివ్ మూమెంటం చూసాం.
నెక్స్ట్ ఈ రోజు ప్రాజ్ ఇండస్ట్రీస్ వాళ్ళు వాళ్ళ Q2 నెంబర్స్ రిలీజ్ చేశారు. ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 64.64%, ఎబిటాలో 46.61% అండ్ ప్యాట్ లో 44.36% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఎబిటా మార్జిన్స్ లోను అండ్ ప్యాట్ మార్జిన్స్ లోను డ్రాప్ కనిపిస్తుంది. వెన్ ఇట్ కమ్స్ టు క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్, ఆపరేటింగ్ రెవెన్యూలో 20.10%, ఎబిటాలో 21.03% అండ్ ప్యాట్ లో 16.65% గ్రోత్ డెలివర్ చేశారు. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో ఎబిటా మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ కనపడుతున్నట్లయితే ప్యాట్ మార్జిన్స్ లో స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. ప్రాజ్ ఇండస్ట్రీస్ యొక్క రిజల్ట్స్ చూసేటప్పుడు వీళ్ళ ఆర్డర్ బుక్ ఎలా మూవ్ అయింది అన్నది మనం చూడాలి. నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఇంకా వీళ్ళ ప్రెజెంటేషన్ రిలీజ్ కాలేదు. వన్స్ వీళ్ళ ప్రెజెంటేషన్ రిలీజ్ అయితే వీళ్ళ ఆర్డర్ బుక్ ఎలా మూవ్ అయింది అన్నది చూసి మీకు నెక్స్ట్ డైలీ మనీ షోలో అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో ప్రాజ్ ఇండస్ట్రీస్ వాళ్ళైతే వాళ్ళ నెంబర్స్ లో గ్రోత్ డెలివర్ చేశారు. బట్ మార్జిన్స్ లో స్లైట్ గా ఇంపాక్ట్ కనపడుతుంది. నెక్స్ట్ ఈ రోజు పాలీక్యాబ్ వాళ్ళు వాళ్ళ Q2 రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 10.84%, ఎబిటాలో 45.97% అండ్ ప్యాట్ లో 34.87% గ్రోత్ డెలివర్ చేశారు. ఎబిటా మార్జిన్స్ లోను అండ్ ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 21.77%, ఎబిటాలో 37.47% అండ్ ప్యాట్ లో 21.53% గ్రోత్ డెలివర్ చేశారు. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో మంచి ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. బట్ ప్యాట్ మార్జిన్స్ మాత్రం ఫ్లాట్ గా ఉన్నాయి. కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ కంపారిజన్, సెగ్మెంట్ వైజ్ రెవెన్యూస్ లోను అండ్ ప్రాఫిట్స్ లో కూడా వీళ్ళ వైర్స్ అండ్ కేబుల్ సెగ్మెంట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఎఫ్ఎంఈజీ రెవెన్యూస్ లోను అండ్ ప్రాఫిట్స్ లోను ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా పాలీక్యాబ్ వాళ్ళు ఈ క్వార్టర్ లో మంచి నెంబర్స్ డిక్లేర్ చేసేసరికి ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో జిఎఫ్ఎల్ అంటే గుజరాత్ ఫ్లోరో కెమికల్స్ వాళ్ళు కూడా వాళ్ళ Q2 నెంబర్స్ అనౌన్స్ చేశారు. ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 51.59%, ఎబిటాలో 81.26% అండ్ ప్యాట్ లో 74.31% గ్రోత్ డెలివర్ చేశారు. ఎబిటా మార్జిన్స్ లోను అండ్ ప్యాట్ మార్జిన్స్ లో కూడా గ్రోత్ కనిపిస్తుంది. కమింగ్ టు క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 9.55%, ఎబిటాలో 16.76% అండ్ ప్యాట్ లో 17.73% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో కూడా వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను అండ్ ప్యాట్ మార్జిన్స్ లోను గ్రోత్ కనిపిస్తుంది. ఓవరాల్ గా గుజరాత్ ఫ్లోరో కెమికల్స్ వాళ్ళు కూడా ఈ క్వార్టర్ లో మంచి నెంబర్స్ డెలివర్ చేశారు. నెక్స్ట్ ఈ రోజు సొనాటా సాఫ్ట్వేర్ వాళ్ళు వాళ్ళ Q2 నెంబర్స్ రిలీజ్ చేశారు. ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 55% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 16% డ్రాప్ కనపడుతుంది. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 21% అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 4% గ్రోత్ డెలివర్ చేశారు. కమింగ్ టు ప్యాట్, ఇయర్ ఆన్ ఇయర్ లో 24% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 5% గ్రోత్ డెలివర్ చేశారు. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 16% డ్రాప్ కనపడుతున్నా ఎబిటాలోని ప్యాట్ లోని ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది కదా, దానికి రీజన్ చూద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ పర్చేస్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్ ఎక్స్పెన్సెస్ బాగా తగ్గాయి. ఈ ఎక్స్పెన్సెస్ బాగా తగ్గడంతో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ తగ్గాయి. దీంతోనే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతున్న ఎబిటా అండ్ ప్యాట్ లో మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కమింగ్ టు టుడేస్ కామెంట్స్ కార్నర్, ఈ రోజు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ రిలేటెడ్ గా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. దానిలో ఫస్ట్ క్వశ్చన్ ని వెంకటేష్ గారు అడుగుతున్నారు. ఆయన ఏం అడుగుతున్నారంటే, సార్ డిమాట్ అకౌంట్ లోని టోటల్ అమౌంట్ బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ చేశారు, బట్ ఇలాగ ఇయర్ లో 4 times చేస్తే ఐటీ రిటర్న్స్ కి ప్రాబ్లం వస్తుందా? మై అకౌంట్ వాల్యూ 5 lakhs సంథింగ్ ఆయన మెన్షన్ చేశారు. వెంకటేష్ గారు అసలు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అన్నది ఎలా పడుతుందంటే, మీ డీమ్యాట్ అకౌంట్లోని మీరు స్టాక్స్ని హోల్డ్ చేస్తుంటారు కదా, ఈ హోల్డ్ చేస్తున్నటువంటి స్టాక్స్ని మీరు వన్స్ సెల్ చేయడం ద్వారా మీ డీమ్యాట్ అకౌంట్లో ఏదైతే అమౌంట్ వస్తుందో దానిలో మీరు ప్రాఫిట్ వచ్చినట్లయితే మీరు కంపల్సరీ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పే చేయవలసి ఉంటుంది. ఆ డీమ్యాట్ అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ని మీ బ్రోకర్ మీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మీకు స్పెషల్గా ట్యాక్స్ అంటూ ఏం పడదు. వన్స్ మనం స్టాక్స్ సెల్ చేయడం ద్వారా మన డీమ్యాట్ అకౌంట్లోకి ఏదైతే అమౌంట్ వస్తుందో దానిలో కనుక మనకు ప్రాఫిట్ వస్తే కంపల్సరీ మనం ట్యాక్స్ పే చేయాలి. ఐ హోప్ మీకు నా ఆన్సర్తో క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఈరోజు సెకండ్ క్వశ్చన్ని సిద్ధారెడ్డి గారు అడుగుతున్నారు. ఆయన ఏం అడుగుతున్నారంటే, హాయ్ సాయి గారు, ఐ గాట్ 3 lakh ప్రాఫిట్ ఇన్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ and 1 lakh profit in short term capital gains. Personally, I am in 30% tax slab, but the entire profit of 4 lakh is reinvested in the same financial year. What is my tax liability? హలో సిద్ధారెడ్డి గారు, మీరు 1 year and above ఏవైతే స్టాక్స్ని హోల్డ్ చేసి దాని తర్వాత సేల్ చేస్తారో దాని మీద ప్రాఫిట్ వస్తుంది కదా, అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవుతుంది. ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద మీకు 1 lakh వరకు ఎగ్జంప్షన్ ఉంటుంది. ఆ 1 lakh పైన ఏదైతే ప్రాఫిట్ ఉంటుందో దాని మీద మీకు 10% ట్యాక్స్ పడుతుంది. అండ్ 1 year లోపు ఏవైతే స్టాక్స్ని మీరు సెల్ చేస్తుంటారో ఆ స్టాక్స్ పైన వచ్చేటువంటి ప్రాఫిట్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్లోకి వస్తుంది. అండ్ ఈ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద మీకు 15% ట్యాక్స్ పడుతుంది. మీరు ఏదైనా ట్యాక్స్ స్లాబ్లో ఉండండి, బట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్
మీద ప్రెసెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో అయితే నేను ఇందాక చెప్పాను కదా ఆ ట్యాక్సెస్ వర్తిస్తాయి, అవి మనం పే చేయవలసి ఉంటుంది. ఈవెన్ మీకు వచ్చినటువంటి ప్రాఫిట్ని మీరు రీఇన్వెస్ట్ చేసినా కూడా, బికాజ్ ఎందుకంటే మీరు వన్స్ ఆ స్టాక్స్ని సెల్ చేయడం ద్వారా మీకు ప్రాఫిట్ వచ్చేసింది కదా, దాన్ని మళ్ళీ మీరు రీఇన్వెస్ట్ చేస్తున్నారు అంతే. సో అందుకనే కంపల్సరీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ని, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ని మీరు పే చేయాలి. అండ్ మీ కేసులోని 3 lakh లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటున్నారు కాబట్టి దానిలో 1 lakh మీకు ఎగ్జామ్షన్ దొరుకుతుంది. అండ్ రిమైనింగ్ 2 lakhs మీద మీరు 10% అంటే 20,000 ట్యాక్స్ పే చేయాలి. అండ్ 1 lakh షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటున్నారు కాబట్టి దాని మీద 15% అంటే 15,000 ట్యాక్స్ పే చేయాలి. ఐ హోప్ దిస్ క్లారిఫైడ్ యువర్ క్వరీ. అండ్ మీలో కూడా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. మన నెక్స్ట్ డైలీ మనీ షోలో మీకు ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.